నమస్తే అండి. నేను మీ సుజాత. ఈరోజు వీడియోలో కాస్ట్‌లీ ఆర్డర్ అయితే మాకొచ్చిందండి. కాస్ట్‌లీ ఆర్డర్ ఏంటంటారా? జీడిపప్పు ఫ్రై అండి. జీడిపప్పు ఫ్రై 4 కేజీలు జీడిపప్పు ఫ్రై అయితే ఆర్డర్ వచ్చింది. ఇంకా లడ్డు, బూందీ కూడా వచ్చింది. లడ్డు అయితే 2 సైజులు చేసాము. చిన్న సైజు ఒకటి, పెద్ద సైజు ఒకటిని. బూందీ తయారు చేసే విధానం అయితే ఇప్పుడు చూద్దాము. శనగపిండిలో తగినన్ని నీళ్లు పోసుకుని మరీ లూజ్‌గా కాకుండా, మరీ టైట్‌గా కాకుండా పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని జన్నాలో కొంచెం కొంచెం శనగపిండి వేసుకుంటా శనగపిండి కింద వలక్కోకుండా ఆగిన నూనెలో జన్నా పెట్టి వేళ్ళతో తిప్పామంటే ఆ బూందీ ఆ బిజ్జాల నుంచి అలా పడతా ఉంటుంది. బూందీ మనకి తయారవుతుందండి. ఇది బూందీకి కాబట్టి మనకి ఆ పూస అనేది కొంచెం గట్టిగానే ఉండాలి. అది లడ్డు కనుకోండి కొంచెం మెత్తగా తీసుకోవాలి ఈ నూనెలో వేయించి. అందుకని కొంచెం బాగా వేయించుకోవాలన్నమాట. ఆ పూసని గట్టిగా నొక్కినట్లయితే టప్‌మనే శబ్దం వచ్చిందనుకోండి, మనకి బూందీ గట్టిగా ఉంటుంది. అదే మెత్తగా ఉందనుకోండి మనకు బూందీకి పనికిరాదు. మెత్తగా తీసుకునేదైతే లడ్డూకైతే మెత్తగా తీస్తాము. మనం ఇప్పుడు చేసేది బూందీకి కాబట్టి బాగా వేయించుకోవాలండి. ఈ వాయి వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు కానీ 7 నిమిషాలకిని నూనెలో వేయించుకున్నామంటే మనకి బూందీ పలుకు అనేది బాగా వేగుతుంది. మనకి బూందీ కరకరలాడుతూ ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ బూందీ పలుకు అనేది బాగా వేయించుకున్న తర్వాత ఒక జన్నాలోకి తీసేసుకోవాలి. ఒక పెద్ద జన్నాలోకి అయితే మా వారు తీసేస్తున్నారు. ఈ బూందీనంతా ఆ జన్నాలోకి తీసేసుకున్న తర్వాత నూనె అనేది బాగా వాడిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేస్తారు. ఇదే విధంగా ఈ పిండిని మొత్తం మనం బూందీ దూసుకున్నాం అనుకోండి. ఇది మాకు వచ్చిందైతే ఆర్డరు 15 కేజీల బూందీ అయితే ఆర్డర్ వచ్చింది. ఈ 15 కేజీల బూందీ కూడా మేము ఈ విధంగానే చిన్న చిన్న వాయిలుగా చేసుకుంటూ మాది హోటల్ వ్యాపారం కాబట్టి ఉదయం టిఫిన్ బేరం అయిన తర్వాత అయితే మా వారి బూందీ చేయడం స్టార్ట్ చేశారు. అలాగే 4 రోజులు పట్టిందండి ఈ లడ్డు, బూందీ, జీడిపప్పు మొత్తం అన్నీ తయారు చేసి ఇవ్వటానికైతే 4 రోజులు టైం పట్టింది. ఎక్కువ ఆర్డర్ కదండి, అందుకనే మేము మనుషులను కూడా ఎవరిని ఏమీ పెట్టుకోలేదు. మనుషులను పెట్టుకోకుండా మా వారు నేనే చేసుకున్నాం కాబట్టి ఒక రూపాయి అనేది మిగులుతుంది. లేకపోతే మనుషులను పెట్టి చేస్తే కనుక ఈ రేట్ల మీద డబ్బులేమీ మిగలవండి. మా వారు ఆ బూందీ దూస్తా ఉంటే నేను కరివేపాకు, వేరుశనగ గుళ్ళు బాగు చేసి అక్కడ పెట్టానండి. ఈ వాయికైతే ఇది సరిపోతున్నాయండి. ఒక ప్లేట్‌లో కరివేపాకు, ఒక ప్లేట్‌లో శనగగుళ్ళు పెట్టాను. శనగగుళ్ళు కూడా క్వాలిటీ గల శనగగుళ్ళు తీసుకోవాలండి. ఎందుకంటే కొంచెం పుచ్చులు, సచ్చులు ఉన్నాయి గాని శనగగుళ్ళు తిన్నప్పుడైతే అంత టేస్ట్ ఉండదు. ఈ శనగగుళ్ళు వలన కూడా బూందీ టేస్ట్ అనేది కూడా మారిపోతుంది. శనగగుళ్ళు బాగోకపోతే బూందీ టేస్ట్ అనేది కూడా మారిపోతుంది. అందుకని మంచి శనగగుళ్ళు ఎంపిక తీసుకుని వేయించుకుంటే చాలా బాగుంటుంది. బూందీ టేస్ట్ కూడా బాగుంటుంది. కరివేపాకు, శనగగుళ్ళు ఇలా రెడీ చేసేసానండి. తర్వాత మా వారైతే వీటిని కూడా వేపేశారు. బూందీ దూయటం అయిపోయింది మా వారికి. వీటిని కూడా వేపేసిన తర్వాత నేను ఉప్పు, కారాలు అవి తర్వాత కలుపుతాను. ఇది ఒక రోజండి. హోటల్లో బేరం అయిన తర్వాత ఇవి రెడీ చేసుకున్న లడ్డూలు, బూందీ ఉన్నాయి కదా, అవన్నీ ప్యాకింగ్ చేస్తున్నాం. ఇదిగోండి మేము తయారు చేసిన లడ్డూలు. ఇవి చిన్న సైజు లడ్డూలండి. మా వారు ప్యాకింగ్ చేసేవి పెద్ద సైజు లడ్డూలు. ఇవి చిన్న సైజు లడ్డూలు అయితే 700, పెద్ద సైజు లడ్డూలు 100 లడ్డూలండి. ఆ 700 లడ్డూలు, ఈ 100 లడ్డూలు కూడా ప్యాకింగే చేయాలి. బూందీ కూడా ప్యాకింగ్ చేయాలి. అలాగే జీడిపప్పు ఫ్రై కూడా ప్యాక్ చేయాలి. ఈ జీడిపప్పు అయితే నేను హోటల్లో బేరం అయిన తర్వాత మా వారు లడ్డు ప్యాకింగ్ చేస్తున్నారు. నేనేమో జీడిపప్పు ఫ్రై చేస్తున్నాను. జీడిపప్పు ఫ్రై చేసుకుంటూ వంట చేసుకున్నాను. 4 కేజీలు జీడిపప్పు ఫ్రై చేయడానికి నెయ్యి అండి ఇది. ఈ నెయ్యి అయితే ఇంట్లో తయారు చేసుకున్నదే. మేము పాలు పోయించుకుంటాం కదా, ఆ పాల నుంచి నేను మీగడ తీసి వెన్న చేసి దాసుంచుతాను. ఆ నెయ్యి అయితే ఇలా వాడుతున్నానండి. ఈ నెయ్యి కూడా కొన్నది కాదు. 4 కేజీలు జీడిపప్పు అండి. ఈ జీడిపప్పు అంతా నేతిలో వేయించుకోవాలి. జీడిపప్పుని నేతిలో వేయించుకునేటప్పుడు మనం లైట్ కలరే తీసుకోవాలండి. ఎందుకంటే నేతిలో వేయించిన తర్వాత బయటికి తీసాక ఇంకా కొంచెం కలర్ వస్తుంది కాబట్టి కొంచెం లైట్గానే తీసుకోవాలి. నేను ఒక వాయి అయితే కొంచెం డార్క్ కలర్లో వచ్చేసిందండి. తర్వాత వాయిలన్నీ ఒక 3 కేజీల దాకా అయితే బాగానే వచ్చింది కలర్. అయినా కానీ ఉప్పు, కారం కలిపేసాం కాబట్టి అంత కలర్ ఏమీ తేడా అనేది తెలియలేదు. బాగానే ఉంది.
ఎందుకంటే ఎక్కువ వేయించుకునేటప్పుడైతే కొంచెం లైట్ కలర్ తీసుకుంటేనే జీడిపప్పు బాగా కలర్ వచ్చేస్తుంది కాబట్టి లైట్‌గానే తీసుకోవటం మంచిది. మనకి చూపులకి బావుండాలి కాబట్టి టేస్ట్ తినటానికి బావుండాలి కదా! లైట్ కలర్ అయితేనే బావుంటుంది. మరీ మాడిసినా గాని చేదొచ్చేస్తుంది జీడిపప్పు. నేను జీడిపప్పు వేయించేసి అక్కడ పెట్టేశాను. తర్వాత మా వారైతే లడ్డూ ప్యాకింగ్ కూడా చేసేసారు. చేసేసాక నేను వంట చేస్తున్నానండి. ఈరోజు కూర ఏంటంటే ఈ పని హడావుడిలో కూడా ఒక చిన్న ఆనపకాయ ముక్క, ఒక చిన్న దోసకాయ, ఒక టమాటా ఉన్నాయి. ఆటిలతోటి నేనైతే కూర చేసేస్తున్నాను. దోసకాయ, టమాటా, ఆనపకాయ 3 కలిపి కూర అయితే వండుతున్నాను. టేస్ట్ అయితే బావుందండి. చాలా చాలా బాగా వచ్చింది. కాగిన నూనెలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, తగినంత ఉప్పు, తగినంత పసుపు వేసేసుకున్న తర్వాత కట్ చేసుకున్న కూరగాయ ముక్కల్ని 3 రకాల ముక్కల్ని కూడా ఉల్లిపాయ ముక్కలు వేగిన దాంట్లో వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఒక 3 స్పూన్లు కారం కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి దోసకాయ ముక్క, ఆనపకాయ ముక్క మెత్తగా ఉడికిపోయిన తర్వాత చింతపండు పులుసు కూడా పోసేసుకున్న తర్వాత కూరని బాగా దగ్గరగా ఉడకనిచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకుని దింపేసుకుంటే కూర అనేది చాలా చాలా బాగుందండి. తర్వాత అయితే ఈ జీడిపప్పు ప్యాకింగ్ కూడా మా వారు చేసేస్తున్నారండి నేను వంట చేసుకునేటప్పటికి. ఇదిగోండి నేను కూడా వెళ్ళి చేస్తున్నాను. ఇంకా మా వారైతే ఒక 50, 60 ప్యాకెట్ల దాకా చేస్తారు. ఈ జీడిపప్పు ఫ్రై కూడా ఒక 100 ప్యాకెట్లు చేయాలి. ఈ జీడిపప్పు ఫ్రై 100 ప్యాకెట్లు, పెద్ద లడ్డూలు 100 ప్యాకెట్లు. అలా చేసేసిన తర్వాత మా వారైతే జీడిపప్పు కూడా ప్యాకెట్లని ఒక బాక్స్‌లో కూడా పెట్టేస్తున్నారు. చేయటం అంత కష్టం అనిపించలేదు కానండి. 15 కేజీలు బూందీ, జీడిపప్పు 4 కేజీలు, అలాగే పెద్ద లడ్డూలు, చిన్న లడ్డూలు ప్యాక్ చేయటానికైతే మాకు ఒక రోజంతా పట్టిందండి. మార్నింగ్ నుంచి నైట్ 11 దాకా ఈ ప్యాకింగే సరిపోయింది. ఆ రోజైతే సాయంత్రం టిఫిన్ బండి అయితే పెట్టలేదు. తెల్లారే ఇవన్నీ ఆర్డర్ ఇచ్చేయాలి కాబట్టి సాయంత్రం టిఫిన్ సెక్షన్ మానేసి ఈ ప్యాకింగ్ అంతా ఒక రోజునే పని పెట్టుకున్నాము. ఈ తయారు చేసిన బూందీ అయితే 700 ప్యాకెట్లు చేయాలండి. అలాగే చిన్న లడ్డూలు కూడా 700 ప్యాకెట్లు చేయాలి. పెద్ద లడ్డూలు 100 ప్యాకెట్లు, అలాగే జీడిపప్పు ప్యాకెట్లు కూడా 100 ప్యాకెట్లు చేయాలి. ఈ విధంగా ప్యాకెట్లన్నీ ప్యాక్ చేసి మేము ఒక బాక్స్‌లో పెట్టేసి 2 బళ్ళ మీద ఈ హాస్టల్ వాళ్ళకైతే ఇచ్చేసామండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందని చెప్పారు ఆ మేడం అయితేని, హాస్టల్ మేడము. తిన్న తర్వాత మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ప్లీజ్ అండి వీడియో ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్టే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.